తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎవరూ కూడా బయటకు వెళ్లొద్దని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర ప్రజలకు మరియు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు. ప్రజలందరికీ అధికారులు, నాయకులు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని, ప్రజలెవరూ కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుచున్న సందర్భంగా ఎవరూ కూడా వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, అలాగే పాత ఇళ్లలో కూడా ఎవరూ ఉండొద్దని, ఎవరికైనా ఉండడానికి సౌకర్యం లేకపోతే ప్రభుత్వ అధికారులు సమాచారం అందించాలని కోరారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులకు సమీక్ష సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఇందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడుతున్నాయి. ఇంకా 2 రోజులు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ విషయానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమీక్షిస్తున్న సందర్భము. మరి నేను నా తరఫున రాష్ట్ర ప్రజలను కోరడం ఏమిటంటే, ప్రయాణాలు చేయకండి. మరి పాత కరెంటు స్తంభాలను ముట్టుకోకండి. మరి పాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతి గృహాల లోపల చేరండి. మరి పాత గోడల పక్కకు వెళ్ళకండి. మరి అదేవిధంగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకండి. అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వద్దండి. మరి మన ప్రాణాన్ని మనం కాపాడుకునాలి, మన ఆస్తిని మనం కాపాడుకునాలి. మరి ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మేలు చేసినట్టు ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు మేలు చేసినట్లుంటుందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.